వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తమిళనాడు రాజకీయాల్లో సర్వేల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వెలువడుతున్న ముందస్తు అంచనాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా న్యూస్ 18 సర్వే ఫలితాలు ఇప్పుడు అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా ద్రావిడ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న తమిళనాడులో ఈసారి త్రిముఖ పోటీ ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన మెజార్టీ సర్వేలు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెబుతుండగా న్యూస్ 18 సర్వే మాత్రం అందుకు భిన్నంగా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని తేల్చేసింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన అన్నా డీఎంకే ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ఈసారి చాలా బలంగా పుంజుకున్నట్లు ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అన్నా డీఎంకే కూటమి విజయవంతమైందని, ఫలితంగా డీఎంకే కంటే 2.1% ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ, పీఎంకే వంటి పార్టీలతో పొత్తులు కూడా అన్నా డీఎంకేకు కలిసి వచ్చే అంశంగా మారింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికల్లోనే 12% ఓట్లు సాధిస్తుందని అంచనా వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మొదటిసారి ఓటు వేసే యువత, మార్పు కోరుకునే ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ పార్టీ చీల్చే ఓట్లు ప్రధానంగా డీఎంకే కూటమికి నష్టం కలిగిస్తాయని, ఇది పరోక్షంగా అన్నా డీఎంకేకు మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. లోక్ పోల్ వంటి ఇతర సర్వేలు డీఎంకేకు 180కి పైగా సీట్లు వస్తాయని చెబుతుండగా న్యూస్ 18 మాత్రం ఓట్ల శాతంలో అన్నా డీఎంకే ముందంజలో ఉందని పేర్కొనడం విశేషం. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్టింగ్ ఎన్టీకే కూడా తన ఉనికిని చాటుకుంటూ సుమారు 4% ఓట్లు సాధిస్తుందని సర్వే రిపోర్ట్. తమిళనాడు ఓటరు ఎప్పుడు ఏ తీర్పు ఇస్తాడో ఊహించడం కష్టం. స్టాలిన్ సంక్షేమ పథకాలు ఆయన్ను గట్టెక్కిస్తాయా లేదా అన్నా డీఎంకే వ్యూహం ఫలించి మళ్లీ అధికారంలోకి వస్తుందా అనేది మే 4న ఫలితాల రోజున తేలిపోనుంది. అయితే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా నటుడు విజయ్, టీవీకే ఓట్ల శాతం అత్యంత కీలకం కాబోతోంది.